భూములపై త్వరలో సానుకూల నిర్ణయం. రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ అయితే సంచలన ప్రకటన చేశారు. చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయమై త్వరలోనే సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నట్లయితే తెలిపారనమాట. అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను అనుసంధానిస్తూ ఒకే ప్లాట్‌ఫామ్ పైకి తీసుకురాబోతున్నామని చెప్పారు. రైతులే తమ భూ పత్రాల్ని ఆన్‌లైన్‌లో లాక్ చేసుకునే విధానం తెచ్చాం. ఈకేవైసీ ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చాక 2 ఏళ్లకే హక్కులు కల్పిస్తున్నా. అయితే పట్టణ గరిష్ట భూ పరిమితి చట్టం కింద నిషేధిత జాబితాలో స్థలాల క్రమబద్ధీకరణ గడువు తేదీని డిసెంబర్ 30 వరకు పొడిగిస్తున్నాం. 1.36 లక్షల విలేజ్ సర్వీస్ ఇనాం భూముల్ని 33,000 ఎకరాల చిల్లర షరతులకు పట్టా భూముల్ని 22 నిషేధిత జాబితా నుంచి తొలగించామని చెప్పారు. సో, మొత్తంగా నిధుల్ని సమర్థంగా విధంగా ఖర్చు అయితే చేస్తా అని చెప్తున్నారు. సో, ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే భూములకు సంబంధించి సో, త్వరలోనే చుక్కల భూములపై సానుకూల నిర్ణయం అయితే రాబోతుందని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.